అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఒకప్పుడు మహిషాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడిని దుర్గాదేవి సంహరించింది. ఆ కోపంతో అతని చెల్లెలు మాహిషి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మాహిషికి వరమిచ్చాడు. అదే మాహిషి అహంకారానికి కారణమైంది. ఆమె మూడు లోకాలకు శాపమైంది. సముద్ర మథనంలో విష్ణుమూర్తి మోహిని రూపం ధరించాడు. ఆ మోహిని రూపం ఎంత అపూర్వమో శివుడు కూడా చూసి ఆశ్చర్యపోయాడు. దేవతల కోరిక మేరకు శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువు కలయికతో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే అయ్యప్ప స్వామి. ఆ శిశువును దేవతలు పంబా నదీ తీరంలో వదిలారు. అదే సమయంలో పాండరాజు రాజశేఖరుడు వేటకు వెళ్ళాడు. అకస్మాత్తుగా శిశువు ఏడుపు వినిపించింది. రాజు దగ్గరకు వెళ్ళి చూడగా ఒక వెలిగే కాంతి మధ్యలో చిన్న బాబు, అతని మెడలో ఒక బంగారు గంట కనిపించింది. రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజశేఖరుడు, ఓ దివ్య శిశువా, నువ్వే మా ఇంటి వారసుడివి. నీ పేరు మణికంఠుడు అని అన్నాడు. మణికంఠుడు పెరిగి యోధ్యుడయ్యాడు. జ్ఞానం, ధైర్యం, పరాక్రమంలో ఎవ్వరికీ తీసిపోలేదు. చివరికి దేవతలు అతనికి గోప్యముగా చెప్పారు, నీ జన్మ కారణం మాహిషి వధ. ఆ రాక్షసిని సంహరించు. మణికంఠుడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. ఘోర యుద్ధం అనంతరం మాహిషిని సంహరించాడు. ఆ తరువాత మణికంఠుడు, నేను ఈ లోకంలో వంశాన్ని కొనసాగించడానికి కాదు, యోగిగా జీవించడానికి వచ్చాను. ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉంటాను. అయ్యప్ప రూపంలో శబరిమలలో నివసిస్తాను. ప్రతి భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అని నన్ను చేరుకోవాలి అని చెప్పి శబరిమల కొండపై స్థిరమయ్యాడు. అప్పటి నుండి ఆయనను అయ్యప్ప స్వామిగా ఆరాధిస్తున్నారు.